ఆయన లోకేష్ గారి బ్యాచ్ అంతా మాట్లాడుతున్నారు. ప్రజల సొమ్ము నయా పైసా ఖర్చు లేకుండా లోకేష్ విమానంలో తిరుగుతున్నాడని. నేను ఒక సామాన్యుడిగా ప్రశ్నిస్తున్నాను లోకేష్ గారి బ్యాచ్ని అందరినీ. అయ్యా లోకేష్ గారు లేదా పవన్ కళ్యాణ్ గారు, మీరు తిరిగేటువంటి విమానాలు ఖర్చు ఎవరు పెడుతున్నారు? ఎస్, జనం సొమ్ము కాదు, ఎవరి సొమ్ము అది? ఎవడొకడు డబ్బు కట్టకుండా విమానం గాల్లోకి లెగదు కదా. మరి ఎవడు పెడుతున్నాడు? అంటే మీరెవరన్నా బినామీలను పెట్టుకుని బినామీల చేత విమానాలు కొనిపించి తిరుగుతున్నారా ఫ్రీగా? లేదా రూపాయి లేకుండా మీకు విమానాలు పెట్టేవాడు ఎవడో? ఎందుకు పెడుతున్నారు? వాళ్ళకి 99 పైసలకి భూములు ఇచ్చేవాళ్ళు పెడుతున్నారా? వైజాగ్లో ఎకరా 50 కోట్లు విలువ చేసేటువంటి ఎకరం భూమిని 90 పైసలకి తీసుకుంటున్నటువంటి వర్సా, సిర్సా, బుర్సా ఇట్లాంటి కంపెనీల వాళ్ళు పెడుతున్నారా? ఎవరు డబ్బులు కడుతున్నారు? ఛాలెంజ్ చేస్తున్నాను. విజయవాడ రావాలంటే కనుక 10 లక్షల రూపాయలు అవుతుంది. హైదరాబాద్ నుంచి విమానం వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్తాకి 10 అంటే మీరు వచ్చిన ప్రతిసారి అంటే 6,000 రూపాయల టికెట్తో రావాల్సినటువంటి విమాన ప్రయాణం మీరు 10 లక్షలు ఖర్చు పెట్టి, మీకు 10 లక్షలు ఖర్చు పెట్టి మిమ్మల్ని హైదరాబాద్ నుంచి బెజవాడ లేదా బెజవాడ నుంచి హైదరాబాద్ తీసుకెళ్లాలంటే కనుక 10 లక్షలు. అంటే రాను 10 లక్షలు, పోను 10 లక్షలు. అంటే మీరు శుక్రవారం సాయంత్రం 10 లక్షలు, సోమవారం పొద్దున 10 లక్షలు. అంటే వారానికి 20 లక్షల రూపాయలు మీ మీద ఖర్చు పెడుతున్నాడు ఎవడో. ఛాలెంజ్ చేస్తా, మీ అకౌంట్లోంచి ఉంటే కనుక మీరు చూపించండి, మీ అకౌంట్ కాపీ చూపించండి. చంద్రబాబు నాయుడు అంటే మొత్తం కొత్త హెలికాప్టర్ ఎవడో బినామీ పేరు మీద కొన్నారు. ఆడికి 5 ఏళ్లలో 200 కోట్లు, 300 కోట్లు, 150 కోట్లు పెట్టి కొన్న హెలికాప్టర్ వాళ్ళు సొంతం అయిపోయేట్టు ఫీజు కడుతున్నారు. చంద్రబాబు నాయుడికి హక్కు ఉంది, అధికారం ఉంది ముఖ్యమంత్రి హోదాలో. మీకు ప్రభుత్వం నుంచి హక్కు లేదు, అధికారం లేదు. కానీ మేము ప్రభుత్వ డబ్బులు కాదని డబ్బాలు కొడుతున్నారు కదా. మరి ఎవడు డబ్బులు? ప్రభుత్వం డబ్బులు కాకపోతే నేను పవన్ కళ్యాణ్ బ్యాచ్ని అడుగుతున్నా, లోకేష్ బ్యాచ్ని అడుగుతున్నా, ఈ డబ్బు ఎవడు పెడుతున్నాడు? మీరు రావటానికి 10 లక్షలు, పోవటానికి 10 లక్షలు ఎవడు కడుతున్నాడని అడుగుతున్నాను. చెప్పే ధైర్యం మీకుందా? నారా చంద్రబాబు నాయుడు గారు మంగమ్మ శపథం చేసిన తర్వాత అసెంబ్లీకి రాకుండా ఉన్ననాళ్ళు ఆ 2.5 ఏళ్ళు జీతం తీసుకున్నాడా తీసుకోలేదా అని సాక్షాత్తు పేరుని నానిగా సమాచార హక్కు చట్టం కింద పడితే ఇంతవరకు కాగితం సమాధానం చెప్పే దిక్కులేని ప్రభుత్వం మీది. ఇవ్వలేడా? శంషారిగా ఇవ్వలేరా? తీసుకోకపోతే తీసుకోలేదని, తీసుకుంటే తీసుకున్నా అని ఇవ్వాలి కదా. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 10 మంది సభ్యుల్ని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు కదా. జీతాలు తీసుకుంటున్నారు, ఎమ్మెల్యే హోదా అనిపిస్తున్నారని. నువ్వు అనిపించలేదా నారా చంద్రబాబు నాయుడు అని అడుగుతున్నాను. నేను సమాచార హక్కు చట్టం కింద అడిగాను, ఇచ్చే దమ్ము లేదా మీకు అని అడుగుతున్నాను. 2 ఏళ్ళు అయింది కాగితం పెట్టి. నేను ఎవరా ఇచ్చే సినిమా మీ దగ్గర లేదా? అంటే ఇటువంటి మీరు సంపాదించుకుంటాకి, దోచుకున్నది దుబాయ్లో దాచుకుంటాకి, యూరోప్లో దాచుకుంటాకే మీ సమయాన్ని వాడుతున్నారనేది మనకు అర్థమవుతుంది కదా. ఈ ఆవిడ బాబు సినిమాటోగ్రఫీ మంత్రి అంట, పిచ్ సినిమాటోగ్రఫీ మంత్రి.